ఏఐసిసి నుంచి ప్రతినిధులు ఇక్కడ వచ్చి ఉన్నారు. అయితే ఏఐసిసి నుంచి వచ్చిన ప్రతినిధులు ఇక్కడ కాంటెస్ట్ లో రేస్ లో ఉన్న ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళను ఏఐసిసి సభ్యులు ఏమని చెప్పారు? వాళ్ళు మీకు సపోర్ట్ చేయమని చెప్పారా, లేక వాళ్ళు ఇంకా అలిగి ఉన్నారు? ఎవరు లేదు, ఇది ఫ్యామిలీ లెక్క అందరు కూడా ఎవరైనా టికెట్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ పార్టీ డెసిషన్, పార్టీ నాకు అవకాశం కల్పిస్తుంది. అందరినీ కూడా మాట్లాడినారు. అందరం కలుసుకొని పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అంజన్ కుమార్ యాదవ్ గారు, సిఎన్ రెడ్డి గారు కూడా మీరు కలుపుకొని పోతారన్న? అందరిని కలుపుకొని పోతామన్న. అందరితో కలుపుకొని పోతాము. సిఎన్ రెడ్డి గారితో మాట్లాడినా, అంజన్ అన్నతో కూడా మాట్లాడతాను. ఇక్కడ ఇంకో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, యంగ్ లీడర్ వినయ్ అన్న ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఇప్పుడు నవీన్ అన్నకు టికెట్ దొరికింది. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి సునీతమ్మ గారు ఉన్నారు, మాగంటి వాళ్ళ సతీమణి. అయితే వాళ్ళు ఓట్లు ప్రజల్లో ఎట్లా పోతున్నా అంటే, సింపతి, నా భర్త లేడు నాకు ఓటేయండి అనే దారిలో వాళ్ళు వెళ్తున్నారు. అయితే మీరు దాని గురించి ఏమంటారు? ఇప్పుడు సింపతి మీద ఓట్లు అడుగుతున్నారు, కరెక్టే. ఏం సింపతి చూపించారండి? ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు, వాళ్ళకి ఏం సింపతి చూపించారు? వాళ్ళేమో రోడ్ల మీద తిరుగుతున్నారు, వాళ్ళ పిల్లలు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈయననేమో విఐపీ లేక కార్లో వచ్చి కార్లో వెళ్తున్నారు. వాళ్ళకు చూపించిన సింపతి ఇదేనా? సింపతి ఇట్లనే ఉంటుందా? వాళ్ళ ఆయన చనిపోయి ఆమె ఇబ్బందిలో ఉంటే వాళ్ళని రోడ్డు మీదకి తెచ్చారు వీళ్ళు. సింపతి అని చెప్తూ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని, ఆ లేడీస్ని రోడ్డు మీద తెచ్చి, చిన్న పిల్లలను రోడ్డు మీద తెచ్చి తింపుతున్నారు. వాళ్ళేమో కార్లలో తిరుగుతున్నారు, ఏసీ ఆఫ్ చేసి దిగుతలేరు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు ఇంకోటి సింపతి అంటండి. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం కావాలి? జూబ్లీహిల్స్ ప్రజలకు డెవలప్మెంట్ కావాలి. సింపతి ఎవరికండి? మాకు కావాల్సిన సింపతి కాదు, మాకు కావాల్సిన డెవలప్మెంట్. జూబ్లీహిల్స్ డెవలప్మెంట్ కావాలంటే ఏం కావాలి? రూలింగ్లో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది. అది మీరు రూలింగ్లు ఉన్నప్పుడే చేయలేరు, ఇప్పుడేం చేయగలుగుతారు మీరు? టీఆర్ఎస్ వాళ్ళు ఒక లేడీని నిలబెట్టి డెవలప్మెంట్ చేస్తుందంటే ఇక్కడ ఎవరు అమాయకులు లేరు, నమ్మే ఛాన్స్ లేదండి. మీకు అంతుండే వాళ్ళకు మీకు సింపతి చూపించేది ఉండే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి, ఒక నామినేటెడ్ పదవి ఇచ్చే ఉండే. గోపీనాథ్ గారి మీద అంత రెస్పెక్ట్ ఉంటే మీకు ఒక నామినేటెడ్ పదవి ఇచ్చి, ఎమ్మెల్సీ ఇచ్చి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టే ఉండే. ఎక్స్ఎమ్మెల్యే ఉండే, విష్ణువర్ధన్ రెడ్డి ఉండే, ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ ఇచ్చేది ఉండే. పార్టీలో జాయిన్ అయ్యారు కదా, జాయిన్ అయ్యేటప్పుడేమో మీకు అది చేస్తాం ఇది చేస్తామని జాయిన్ చేసుకొని మోసాలు చేస్తుంటారు మీరు. ఈరోజు రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు నవీన్ యాదవ్కి, నువ్వు జాయిన్ కానీ నీ భవిష్యత్తుకి మొత్తం నేను చూసుకుంటా అన్నాడు. ఈరోజు ఎలక్షన్స్ వచ్చింది, రేవంత్ రెడ్డి అన్న గారు నవీన్ యాదవ్కు మాట తప్పకుండా టికెట్ ఇచ్చిండు. అట్లా విష్ణువర్ధన్ రెడ్డి కూడా వాళ్ళు ఇచ్చేది ఉండే. సింపతి అని చెప్పి చనిపోయిన వాళ్ళ హస్బెండ్ చనిపోతే, పిల్లల తండ్రి చనిపోతే వాళ్ళని రోడ్ మీద పెట్టి అంత తమాషా చేస్తున్నారండి. వాళ్ళని చాలా లేని ఇబ్బందులు పెడుతున్నారు పార్టీ. టీఆర్ఎస్ పార్టీయే వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఈడ సింపతి వర్కౌట్ కాదు, ఈడ డెవలప్మెంట్ కావాలి. కాంగ్రెస్ పార్టీ రూలింగ్లు ఉంది, తప్పకుండా నవీన్ యాదవ్ గెలుస్తాడు. భారీ మెజార్టీతోని తప్పకుండా నవీన్ యాదవ్ గెలుస్తాడు. డెవలప్మెంట్ కూడా అయితే జూబ్లీహిల్స్లో అని మేము తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ నుంచి యువకుడు నవీన్ యాదవ్కి ఏఐసిసి టికెట్ ఇచ్చింది. అయితే ప్రచారము, నవీన్ యాదవ్ ప్రచారం మీరు ప్రజల దగ్గర ఎలా తీసుకెళ్తారు, ఏమని వాగ్దానాలు చేస్తారు? గత 15 సంవత్సరాలుగా నవీన్ యాదవ్ చేసిన కష్టం అందరికి తెలిసిందే. నవీన్ యాదవ్ ఏమేమి డెవలప్మెంట్స్ చేసిండు అంటే, ఎలా సోషల్ వర్క్ చేసిండు. నవయువ నిర్మాణాన్ని ఒక సంస్థ పెట్టి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిండు. ఎంతో మందికి ఆయన తోడ్పడ్డాడు నవీన్ యాదవ్. అలాగే ఆయన 2014 ఎలక్షన్స్లో నిలబడితే సెకండ్ ప్లేస్లో వచ్చారు ఎంఐఎం నుంచి. ప్రజలు ఎంత ఆదుకున్నారు నవీన్ యాదవ్ని. అలాగే 2018లో నిలబడితే 20,000 ఓట్స్ వచ్చినాయండి. క్యారమ్ బోర్డు దాని మీద, మోనోగ్రామ్ మీద 20,000 ఓట్స్ వచ్చాయి నవీన్ యాదవ్కి ఇండిపెండెంట్ నిలబడితే. కాబట్టి నవీన్ యాదవ్ ఏందో ఎవరు చెప్పే అవసరం లేదు. నవీన్ యాదవ్కి ఎంత పబ్లిసిటీ ఉంది, నవీన్ యాదవ్ చేసిన పనిలో ఎవరు మర్చిపోరు కూడా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. ఈసారి అయితే ఖచ్చితంగా నవీన్ యాదవ్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారు. వేరే పార్టీలకు సింపతి కాదు, డిపాజిట్ కూడా రాదు. వేరే బీజేపీ టీఆర్ఎస్ పార్టీలకు వాళ్ళు మాకు కాంపిటీటర్ కూడా కాదని మేము భావిస్తున్నామండి. ఓకే, థ్యాంక్ యూ అన్న.